నమస్కారం. ఎ ట్రూ నేషనలిస్ట్ బై గుంటూర్ నవీన్ కుమార్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ రిపబ్లిక్ డే స్పెషల్ ఎపిసోడ్లో మనం కేవలం సెలబ్రేషన్స్ గురించి కాదు, మన దేశం యొక్క ఆత్మ, మన గణతంత్రం యొక్క అసలైన స్ఫూర్తి గురించి ఇంకాస్త లోటుగా తెలుసుకుందాం. ఇది మనందరి కథ, మన భారతదేశ కథ. జనవరి 26. ఈ డేట్ వినగానే మనలో చాలామందికి ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఒక హాలిడే, ఢిల్లీలో గ్రాండ్గా జరిగే పెరేడ్, టీవీలో దేశభక్తి సినిమాలు, అంతేనా? బట్ ఈరోజు కేవలం ఒక హాలిడే కాదండి. దీని వెనక మన ఐడెంటిటీ, మన అస్తిత్వానికి సంబంధించిన ఒక చాలా లోతైన అర్థముంది. లెట్స్ ఎక్స్ప్లోర్ దాట్ టుడే. నిజానికి ఇది క్యాలెండర్లో ఒక తేదీ మాత్రమే కాదు, ఇది మన భవిష్యత్తును మనమే రాసుకున్న రోజు. ఏ డేట్ ఆఫ్ డెస్టినీ అని చెప్పొచ్చు. మనం ఎవరమో, ఒక దేశంగా మన ప్రయాణం ఎక్కడ మొదలైందో, ఇంకా మనం దేనికోసం నిలబడాలో అన్నీ గుర్తుచేసే ఒక హిస్టారిక్ మూమెంట్ ఇది. ఒక్క నిజాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మనకు స్వాతంత్ర్యమేదో గిఫ్ట్గా రాలేదు. మనం అప్పటి ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ఎంపైర్, ద బ్రిటిష్ ఎంపైర్తో పోరాడి స్వేచ్ఛను గెలుచుకున్నాం. ఇట్ వాజ్ నాట్ గివెన్, ఇట్ వాజ్ వన్. ఇది 1-2 రోజుల్లోనో ఏడాదిలోనో ముగిసిన పోరాటం కాదు, ఆల్మోస్ట్ 90 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. అంటే 3 తరాలపాటు సాగిన ఈ స్వాతంత్ర సంగ్రామంలో మన వాళ్లు అనుభవించిన కష్టాలు, అణచివేత, దోపిడీ, వీటికసలు లెక్కేలేదు. మన స్వాతంత్ర్యం వెలకట్టలేనిది, ప్రైస్లెస్. ఎందుకంటే మన పూర్వీకులు దానికోసం చెల్లించిన మూల్యమలాంటిది. వేలాది మంది భారతీయులు తమ ప్రాణాలను, కుటుంబాలను, ఆస్తులను, చివరికి తమ ఎంటైర్ ఫ్యూచర్ని త్యాగం చేశారు. ఎందుకో తెలుసా? మనకోసం, రాబోయే తరాలైన మనం గౌరవంగా, స్వేచ్ఛగా బ్రతకాలని. వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ సాక్రిఫైస్! చివరికి ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం వచ్చింది. కాని ఆ స్వేచ్ఛతో పాటు ఒక ఎప్పటికీ మానని గాయం కూడా మిగిలింది. అదే మన దేశ విభజన, పార్టీషన్, పాకిస్తాన్ ఏర్పాటు. ద్వేషం, విభజన రాజకీయాలు ఎంత నష్టాన్ని కలిగిస్తాయో చెప్పడానికి ఆనాటి గాయాలు ఇప్పటికీ ఒక సాక్ష్యంగా నిలుస్తాయి. సరే, ఫ్రీడమ్ వచ్చింది. తర్వాతేంటి? మన నాయకులకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమైంది. పొలిటికల్ ఫ్రీడమ్ అనేది కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ లేకపోతే మీనింగ్లెస్. రాజ్యాంగబద్ధమైన పాలన లేని రాజకీయ స్వేచ్ఛ నిరర్ధకం. ఇక్కడే మన కథ ఒక చాలా కీలకమైన టర్న్ తీసుకుంది. ఈ హిస్టారిక్ రెస్పాన్సిబిలిటీని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ నేతృత్వంలోని డ్రాఫ్టింగ్ కమిటీ తీసుకుంది. చూడండి, ఒక ఫేమస్ బ్రిటిష్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ సర్ ఐవర్ జెన్నింగ్స్ ఏమన్నారంటే, అంబేడ్కర్ గారు కేవలం ఒక రైటర్ కాదు, హీ ఈజ్ ద ట్రూ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగానికి అసలైన, నిజమైన శిల్పి ఆయన. ఎందుకంటే డాక్టర్ అంబేడ్కర్, ఆయన టీం ఎన్నో దేశాల రాజ్యాంగాలను స్టడీ చేసి, ప్రతి క్లాజ్ మీద డీటెయిల్డ్గా డిబేట్ చేసి, మన దేశ సోషల్ రియాలిటీస్ని, అసమానతలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించారు. వాట్ ఎ మెటిక్యులస్ అండ్ బ్రిలియంట్ ప్రాసెస్! మన జర్నీ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఆగస్టు 15, 1947న మనకు పొలిటికల్ ఫ్రీడమ్ వచ్చింది. కానీ ఆ తర్వాత ఆల్మోస్ట్ 3 ఏళ్లపాటు ఈ రాజ్యాంగ రచన అనే మహాయజ్ఞం జరిగింది. చివరికి జనవరి 26, 1950న మన రాజ్యాంగం అమల్లోకొచ్చింది. మన దేశం ఒక సంపూర్ణ సార్వభౌమ గణతంత్ర రాజ్యాంగంగా, ఏ రిపబ్లిక్గా అవతరించింది. మరి రిపబ్లిక్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, దేశ పాలన అనేది కొంతమంది వ్యక్తుల, అంటే రూలర్స్ ఇష్టాయిష్టాల ప్రకారం కాకుండా ఒక చట్టం ప్రకారం, రూల్ ఆఫ్ లా ప్రకారం జరుగుతోంది. సో ద కీ పాయింట్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం. నోబడీ ఈజ్ అబవ్ ద కాన్స్టిట్యూషన్. మన చుట్టూ ఉన్న ఎన్నో దేశాల్లో కాన్స్టిట్యూషన్స్ ఫెయిలయ్యాయి, ప్రభుత్వాలు కూలిపోయాయి. కాని మన రాజ్యాంగం నిలగడింది. ఎందుకు? కేవలం, అండ్ ఐ రిపీట్, కేవలం డాక్టర్ అంబేడ్కర్ గారి దూరదృష్టి, ఆయన విజన్ వల్లే. ఆయన మేధస్సు, ఆయన కమిట్మెంట్ ఈ దేశాన్ని అరాచకం, డిక్టేటర్షిప్ మరియు గందరగోళం నుండి కాపాడాయి. సరే, ఒక రిపబ్లిక్గా మన ప్రయాణం మొదలై 70 ఏళ్లు దాటింది. ఈ జర్నీలో మన అచీవ్మెంట్సేంటి, మనమింకా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సేంటి? లెట్స్ హ్యావ్ అన్ ఆనెస్ట్ రివ్యూ. మనం గర్వించదగ్గ విజయాలు నిజంగా చాలా ఉన్నాయి. పేదరికాన్ని చాలా వరకు తగ్గించాం. ఆహార ధాన్యాలలో సెల్ఫ్ సఫిషియన్సీ సాధించాం. టెక్నాలజీలో గ్లోబల్ లీడర్స్గా ఎదిగాం. ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ ఎకానమీగా నిలిచాం.
ఇవన్నీ రియల్ అచీవ్మెంట్స్. వి మస్ట్ ఎక్నాలెడ్జ్ దెమ్ విత్ ప్రైడ్. కానీ ఒక కాయిన్కి రెండో వైపున్నట్టు మనం ఎదుర్కోవాల్సిన ఛాలెంజెస్ కూడా చాలా ఉన్నాయి. ధనిక, పేద మధ్య పెరుగుతున్న గ్యాప్, కులం, మతం పేరుతో జరుగుతున్న విభజన రాజకీయాలు, అన్యాయం, ప్రాంతీయ అసమానతలు ఇవన్నీ మనల్ని ఇంకా వెనక్కి లాగుతూనే ఉన్నాయి. వి స్టిల్ హ్యావ్ అ లాంగ్ వే టు గో. సో గతాన్ని చూశాం, వర్తమానాన్ని అనలైజ్ చేశాం. మరి ఫ్యూచర్? ఒక సిటిజన్గా, ఒక పౌరుడుగా మన డ్యూటీ ఏంటి? ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. డాక్టర్ అంబేడ్కర్ గారు బలంగా నమ్మిన ఒక మాటను మనందరం మన గుండెలో పెట్టుకోవాలి. ఐఎమ్ అన్ ఇండియన్ ఫస్ట్ అండ్ లాస్ట్. నేను మొదటగా, చివరిగా ఒక భారతీయుడిని. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఫలానా కులం, ఫలానా ప్రాంతం, ఈ ఐడెంటిటీస్ అన్నీ మన ఇండియన్ ఐడెంటిటీ తర్వాతే. మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఈ ఒక్క సెంటెన్స్లోనే ఉంది. కాబట్టి ప్రతి సిటిజన్గా మన కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఏంటంటే, మన రాజ్యాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం, కరప్షన్ని ఏ రూపంలో ఉన్నా రిజెక్ట్ చేయడం, అన్ని రకాల విభజన శక్తులతో పోరాడటం, ఇంకా సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వాన్ని నిలబెట్టడం. దిస్ ఈజ్ అవర్ ఫండమెంటల్ డ్యూటీ యాజ్ ఎన్ ఇండియన్. సో ఫైనల్గా రిపబ్లిక్ డే అంటే జస్ట్ పెరేడ్స్ చూడటం కాదు, మన కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ని మళ్ళీ మనం యాక్టివేట్ చేసుకోవడం, మన ఫ్రీడమ్ ఫైటర్స్ చేసిన త్యాగాలని స్మరించుకుందాం. డాక్టర్ అంబేడ్కర్ గారి విజన్కి మనందరం సల్యూట్ చేద్దాం. ఒక యునైటెడ్ ఇండియాను నిర్మించడానికి మనం మళ్ళీ కమిట్ అవుదాం. ఈ జర్నీలో మాతో కలవండి. ఒక ట్రూ నేషనలిస్ట్గా నిలబడండి. మా ఛానల్ ఏ ట్రూ నేషనలిస్ట్ని తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై సంవిధాన్.